కేసి హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ముత్యాలమ్మ గుడికి వెళ్తున్నాను, దుమ్ముగూడెంలోని. మాకు ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. భద్రాచలం నుంచి అయితే హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. టెంపుల్కి వెళ్ళి పవర్ఫుల్ గాడ్ అంట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా, నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. లెట్స్ గో స్టార్ట్. హాయ్ అను. ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి పోతున్నావు చెప్పు. గుడికి వెళ్తున్నా. ఏ గుడికి? దుమ్మగూడెం గుడికి. అవునా? సరే బాయ్. చెప్పినావుగా హాయ్ చెప్పవా? హాయ్ చెప్పు. ఫ్రై కేసి చాలు చాలు చెప్పు. ట్వింకిల్ in the sky. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా కొట్టియావా పండుతావా కోడా ఇప్పుడు కాలుకి ఎంత వచ్చి పడదు కాబట్టి కొడుకుందంట. కోడిని ఏం చేద్దాం? అది చేద్దామా? కోడి కొయ్యి కొయ్య వాడు కోడిని కొయ్యి పాడు బొంబాయి పాడు నాను పాడు పాడు. అదేం పాట పడుతుంది? ఏం పాట పాడుతుంది? ఏం పాడగా పాడు ఏంటి పాడు. వెరీ గుడ్. ఇంకా ఇంకోటి డాడీ నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? మళ్ళీ వస్తుందా? బబ్బు ఉంటుంది చూడు, బబ్బు ఉంటుంది దొంగడు. మాకు వెళ్తున్న దారిలో పెద్ద కాళికామాత గుడి అయితే కనిపించింది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవుదామని అయితే వెళ్ళాం. ఇక్కడ ఈ దేవత కూడా పవర్ఫుల్ అంటే ఇక్కడ ప్రతి కోరిక తీరద్దు అంటే కోరుకున్నది అయితే మాత్రం ఒకరి ఇటువైపు వెళ్తే మాత్రం ఈ గుడికి తప్పకుండా వెళ్ళండి. పవర్ఫుల్ గాడ్ ఈ తల్లి కూడా కాళికామాత అంటే పవర్ఫుల్. ఈ చెట్టు మెయిన్ చెట్టు ఇక్కడ ముడుపులు కడుతున్నారు.
రావాల్సిన గుడికి అయితే వచ్చేసా, ముత్యాలమ్మ తల్లి గుడికి. ఇదే ఎంట్రన్స్, రోడ్డు పక్కనే ఉంటుంది గుడి. దీని పక్కనే దుమ్ముగూడెం డ్యామ్ అయితే ఉందంట పెద్దది. అది సరే అయితే వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడైతే వెళ్ళలేదు. లోపలైతే చాలా చాలా బాగుంది గాయస్, నిజంగా చెప్తున్నా, అసలు మనస్ఫూర్తి చెప్తున్నా, నిజంగా దేవుడు ఉన్నట్టే ఉంది. ఆ విగ్రహాన్ని చూస్తే మాత్రం అసలు డిట్టో, అసలు మీకు చూపిస్తా ఆ వీడియో. ఆ విగ్రహం మనిషిలకే ఉంది డిట్టో, అసలు నమ్మరు మీరు, మనిషిలకే ఉంది. ఇక్కడ చూడండి, ముస్లిం మాత్రమే ఇక్కడ 50,000 ఇచ్చారంట గుడి కట్టడానికి. ఏం చేస్తుంది? ఇంకా ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేసినాం గాయస్. ప్రదర్శనలు మొత్తం చూసి గుడి చుట్టూరు ప్రతి ఒక్క విగ్రహం ఉంది, దేవదేవతలది అయితే ప్రతి ఒక్క విగ్రహం ఉంది. అసలు ఎంత అందంగా చెక్కారంటే అంత అందంగా చెక్కారు. ఈ చెట్టు మెయిన్ చెట్టు ఏంటంటే ఇక్కడ కోరికలు నెరవేరిన కోరికలు కోరుకుని ఇక్కడైతే మడుపు కడతారంట. చూడండి ఎన్ని కోరికలు నెరవేరితే కానీ అంత ఉంది. ఒక్కొక్క విగ్రహం చూడండి గైస్ ఎంత బాగుందో చూడండి, దగ్గర నుంచి అసలు కళ్ళకు కట్టినట్టే ఉన్నాయి విగ్రహాలు. గుడి చిన్నగా ఉంది, మరి పెద్దగా ఏం లేదు, కానీ పవర్ఫుల్ గాడ్. నిజంగా ఒక కోరిక అయితే కోరుకుంటే మాత్రం పక్కా తీరిద్దంట. మళ్ళీ ఇక్కడైతే కోడి మేకలు ఇలా వీటినైతే ఇస్తారు దేవతకి. ముత్యాలమ్మ తల్లికి ఇక్కడ తులసి కోట ఇవన్నీ కొంతమంది ఇచ్చారు, వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాశారు, ఇచ్చిన వాళ్ళ పేర్లు. ఇంకా మెయిన్ ఇది చెట్టు. మేమైతే కోడి తెచ్చాం గాయస్. కోడి తెచ్చి అది కొలుపు ముట్టాక ఇంకైతే దేవతకి అయితే ఇచ్చేసాం. వెళ్తే మాత్రం బాగుంటుంది గైస్, మీరు ఎప్పుడైనా ఒకవేళ కుదిరితే మాత్రం వెళ్ళండి తప్పకుండా. చాలా పవర్ఫుల్గా. అంటే మొన్నటిదాకా జాతర జరిగింది ఇక్కడ, 5 days దాకా జాతర జరిగింది, వినే ఉంటారు మీరు. హాయ్ చెప్పు ప్రణీత్, కూడు నువ్వు కూడా హాయ్ చెప్పు. గాయస్ అమ్మవారిని చూసేసరికి ఇక్కడ ఇంకోటి ఏంటంటే పులిహోర ఫేమస్. పులిహోర టేస్ట్ మామూలుగా ఉండదు. మంగళవారం వస్తే మాత్రం, మంగళవారం అయితే ప్రతి అన్నదానం ఉంటుంది, ఎంత కావాలంటే అంత పులిహోర పెడతారు. ఫైనల్గా ఇదే వ్లాగ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.